బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 10 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని కుమ్మేసిన పెద్ద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 203.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా 306.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సొంతం చేసుకుంది. ఇక సినిమా 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల మంచి జోరును చూపించగా తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 7.5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్కును సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరి కాస్త పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంటుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ అంతా కలుపుకొని ఓవరాల్ గా సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11వ రోజున మొత్తం మీద ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మరోసారి 2.75 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 11 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 210 కోట్లకు పైగా గ్రాస్ మార్కును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 317 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్కును సొంతం చేసుకోబోతుందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే సెకండ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ ని మంచి కలెక్షన్లతోనే పూర్తి చేసుకోబోతున్న సినిమా వర్కింగ్ డేస్ లో ఇక స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాల ఆవల పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించడం లేదు కాబట్టి అక్కడ కలెక్షన్స్ కూడా ఇక్కడ నుండే రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నేపథ్యంలో లాంగ్ రన్ నెలాఖరి వరకు స్టడీగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెద్ద మూవీకి. ఇక టోటల్ గా 11 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి షేర్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.